నమస్తే అన్న, మీ పేరు? రాజ్ కుమార్. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? చంద్రబాబు నాయుడు. ఎందుకనన్నా? చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడు. ఆయన ఏం చేశాడు, ఏం చేయలే. పరిపాలన ఎలాంటి అభివృద్ధి లేదంటారా? బాబు గారు వస్తే ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారా? బాబు గారు వస్తే ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు మన దగ్గర? అన్నీ బాగానే ఉంటాయి, పనులు ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? కూటమికి 130 వస్తాయి అనుకుంటున్నాం. చెప్పాక చంద్రబాబు నాయుడు అని ఆయన రోడ్లు గీట్లు రాజధాని పోలవరం చేస్తాడు. అది ఎన్నైనా రాని సీఎం అయితే చంద్రబాబు నాయుడు. నమస్తే. ఎవరైతే కానీ మంచి ప్రజలకి మంచి చేసే వాళ్ళు అయితే బాగుంటుంది. జగన్ పరిపాలన అసంతృప్తిగానే ఉంది కొద్దిగా. భవన నిర్మాణ కార్మికులకి పని లేవు. అది భవన నిర్మాణ కార్మికులుగా అసంతృప్తిగా ఉంది. చంద్రబాబు గారు ఎలా ఉంటుంది మరి? చంద్రబాబు నాయుడు పరిపాలన కొద్దిగా అభివృద్ధి చేసేది ఉంటుంది. అమరావతి రాజధాని కావాలి, అది అందరికి కావాలా. ప్రజా అభిప్రాయం అదే. అన్ని కూటమిగానే తెలియదండి. కొద్దిగా ఎవరి ప్రజలపై అభిప్రాయం వాళ్ళది ఉంటుందండి. మనది ఏమంటే ప్రజలకి మంచి చేసే సీఎంఏ కావాలి. అది చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అన్న. ఎందుకని? మాకు రాజధాని లేదు, పనులు లేవు. మేము దేహాన్ని 4 ఇళ్ళకి వెళ్ళిపోయి పని చేసుకోవాల్సి వస్తుంది. అదే రాజధాని అయితే పనులు వస్తాయి మాకు. ఎలా ఉంటుంది మరి? బాగుంటుంది. అది థ్యాంక్ యూ అన్న. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఎందుకనంటే డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకి బాగుంటుంది. జగన్ పరిపాలన ఎలా అనిపించింది మీకు? జగన్ వేస్ట్ అండి అసలు. ఎందుకు అలా అందరికీ డబ్బులు ఇచ్చి ఉపయోగం ఏముందండి? కూటమికి 125, 130 రావచ్చు. చంద్రబాబు అన్న. ఎందుకని? ఏం జరిగిందన్న? జగన్ గెలిచాడు, నాకేం జరగల, ఏమీ లేదు. ఒక్క ఎమ్మెల్యే సంతకం చెప్పమంటేనే చెప్పిలా నాకు, ఏ విషయంలో కానీ అయినా దేంట్లో అయినా కానీ. చంద్రబాబు గారు ఎలా ఉంటుంది మన దగ్గర మరి? ఇక్కడే రాజధాని అయితే మొత్తం జరిగిపోద్ది అన్న. అమరావతి పక్కనగా ఉండిద్ది కాబట్టి. కూటమి వస్తాయన్న 120, 130 చంద్రబాబుకి వస్తాయన్న.